ఏం చెప్తారు మీరు? కేసీఆర్ అధ్యక్షుడు ప్రభుత్వ వైఫల్యమైనా ఏం చెప్తారు? పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యంగానే మేము పరిగణిస్తున్నాం. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ ఇంకా రెగ్యులర్ ఉద్యోగస్తుల మీద వాళ్ళ మీదనే ఉన్న ప్రేమ. కానీ ఇలా 5,000కు 10,000కు 12,000 16,000 పనిచేస్తున్నాం. మా చిన్నపాటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల మీద చిన్నపాటి కార్యక్రమమైన ప్రేమ లేదు. దీనికి సంబంధించిన ఉద్యమాన్ని ఆల్రెడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యమం మొదలుపెట్టినాం. ఈరోజు వీళ్ళకి అనేక రకాలుగా పేర్లు పెట్టి వాళ్ళ పేషెంట్ కేర్ అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ అని పేరు పెట్టి వాళ్ళకు బెడ్ సిస్టమ్ విధానం అని పెట్టి బెడ్ కింద అని చెప్పి ప్రభుత్వమే శ్రమ దోపిడి దగ్గర ఉండి శ్రమ దోపిడి చేస్తుంది ఇలా ప్రభుత్వాలు. ఇలా మీరు ఏసీ గదులలో కూర్చొని 2.5 లక్షల జీతాలు తీసుకుంటూ పెన్షన్లు తీసుకుంటుంటే ఇలా 8,000 10,000 ఇక్కడ మీరు పని చేయించుకుంటుంటే మేము తెలంగాణ బిడ్డలం కాదా? మేము ఇలా మా మీద బతుకుతున్న కాంట్రాక్టర్లు ఇలా లక్షలు సంపాదిస్తున్నారు. ఇలా కాంట్రాక్టర్లు మా మీద వేల సొమ్ములు వాడు ఏసీ కార్లో కూర్చొని లక్షలు సంపాదిస్తుండే. ఇలా ఎండలకు వానలకు చట్టాలకు పని చేసేది మేము, మాకు ఇచ్చేది 9,000 10,000 రూపాయల. ఇలా ఒక పక్కన సుప్రీంకోర్టు ఇలా 26,000 సమాన పని సమాన వేతనం ఇవ్వండి ఒకటే దగ్గర పని చేస్తున్నారు. ఒక పక్కన అత్యున్నత న్యాయస్థానం చెప్పినా కూడా ఇలా దాఖలు కూడా ఇలా పక్కన పెట్టి మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లోనే జూన్ 2 తర్వాత రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా బలమైన నినాదంతో ముందుకు పోతా ఉంది. తొందరలోనే సమ్మె కూడా 5 లక్షల మందిని కూడా సమ్మెలోకి కూడా వెళ్తాను కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. సమ్మె ఖచ్చితంగా చేసి తీరుతామని కూడా ప్రభుత్వాన్ని గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ముఖ్యంగా మూడు విధానాలు ఇమ్మీడియట్ గా అమలు చేయాలి. ఫస్ట్ ఈ కాంట్రాక్టర్లను ఇమ్మీడియట్ గా రద్దు చేయాలి. తర్వాత ఈ ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం తీసుకురావాలా, ఉద్యోగ భద్రత ఇవ్వాలా. ఇవాళ మా తోటి ఒక ఉద్యోగస్తులు చనిపోతే ఇలా కుటుంబం రోడ్డులో పడుతుంది, ₹1 రాలే. ఇలా మీరు 1,20,00,000 ఇస్తా ఉన్నారు రెగ్యులర్ ఉద్యోగస్తులకు. మరి మా ఉద్యోగస్తులు చనిపోతే రూపాయి కాబట్టి మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కలిపేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కరోనా అప్పుడు ఎవరు కూడా ముట్టుకోలేదు. మేము దగ్గరుండి మేము అందరిని రోగులను మేము దగ్గర తీసుకొని మా కుటుంబ సభ్యుల లెక్క మేము బాగా చేసినాం. అట్లాంటివి ఈ ఎండకు తడవ మేము. మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి. మా పనికి మా వేతనానికి మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు పెద్దలు ఎవరో సరే మాకు సమాధానం చెప్పింది దాకా ఈ ఎర్రటెండలైన సచ్చకుండా నీళ్లు కూడా దాకుండా ఇక్కడ దీక్ష చేస్తామని మేము కోరుకుంటున్నాం. మాకు బెడ్ సైడ్ కాంట్రాక్ట్ విధాన్ని రద్దు చేయాలి. ప్రతి నెల 1వ తారీఖున జీతాలు పడాలి. 26,000 అడుగుతున్నాం మేము. 1,00,000 కావాలని అడగట్లేదు మేము, కోట్లు కావాలని అడగట్లేదు మేము, గవర్నమెంట్ చేయమని కూడా అడగట్లేదు మేము. 26,000 మాత్రమే అడుగుతున్నాం. మేమేమైనా అడ్డ మీద కూలం కాదు. ఒక సూపరింటెండెంట్ మాట్లాడతాడు, నువ్వు అడ్డ మీద కూలం ఎంత, నువ్వంతా, నువ్వు నాకు అవసరం లేదు రేపటి నుంచి అంటాడు. మేము ఇన్ని రోజులు కష్టపడి ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి? అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ మరియు మెడికల్ కాలేజీలో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ మరియు సూపర్వైజర్ 17,800 మంది సుమారుగా పనిచేస్తున్నామండి. కానీ కరోనా సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి కరోనా వారియర్స్, ఫ్రంట్ వారియర్స్ అన్నారు. డాక్టర్లు, నర్సుతో పాటు శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కరోనా వారియర్స్ అన్నప్పుడు కనీసం వాళ్ళని ఉద్యోగ భద్రత కల్పించిన ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి లేదు. కనీస వేతనం అడుగుతున్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలి. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ ఉండడం వల్ల సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జిల్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అధికారులు చేసిన తప్పులకి డిగ్రేడ్లోకి వెళ్ళిపోయి 3,905 రూపాయలకు ఒక ఫ్యామిలీ పోషించుకోవాలి. అయితే అండి 3,905 రూపాయలు, 6,500, 7,500, 8,000, 10,000, 10,500, 11,000. అంటే గత గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ గారు క్యూ నెంబర్ 60 ప్రకారము 15,600 ఇవ్వాలని ఇంప్లిమెంట్ చేసినప్పుడు పిఎఫ్ అయిపోను 12,093 ఇవ్వాలని చెప్పినప్పుడు అది జీవోకు మాత్రమే పరిమితమైంది తప్ప కార్మికులకు అమలు కావడం లేదు. ఎక్కడ కూడా 12,093 ఇవ్వట్లేదు. ఇంకోటండి, ఒక కార్మికునికి వచ్చేసి బేసిక్ పేల 12% మాత్రమే పిఎఫ్ కట్ కావాలి. కానీ మాకు 25% కట్ అవుతుంది. 3,023 రూపాయలు కట్ అవుతుంది. మాకు ఇచ్చేదంతా 1,000 రూపాయలు, 1,100, 1,200 మాకు ఇస్తారు. అంటే ప్రతి దగ్గర తోపకం. ఈఎస్ఐ దగ్గర 484 రూపాయలు కట్ అవుతుంది. ఈఎస్ఐ కార్డు ఉండదు. గాంధీ హాస్పిటల్ ఒక బ్రదర్కు మన అటెండర్స్ కొడితే పన్నిరిగితే ఏజెన్సీ వాళ్ళు మాత్రం పట్టించుకోలే, అధికారులు పట్టుకోలే. అధికారుల దగ్గర పోతే మీరు మా సంబంధం కాదు, మీరు రెగ్యులర్ లేబరు, మీరు ఏజెన్సీ వాళ్ళని అడగాలని చెప్తారు. ఏజెన్సీ వాళ్ళు అంటే ఉద్యోగం చేస్తే చేయలేకపోతే వెళ్ళిపోంటారు. అంటే ఉద్యోగ భద్రత లేకపోవడం ఒకటి. మరొకటి, కార్మికుడు ఒక రోజు రాకపోతే 5 రోజులు శాలరీ కట్ అవుతుంది. జనగాం జిల్లాలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ విరుద్ధంగా
ఉదయం 7 గంటలకు డ్యూటీ ఎక్కితే సాయంత్రం 4:30 దాకా డ్యూటీ చేపిస్తున్నారు. ఒక ఇద్దరు మాత్రం 8 గంటల దాకా చేయాలి, టైమింగ్ లేదు. ఇదే శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇదేందనే కార్మికులు అడిగితే వాళ్ళని పక్కన పెట్టడం, వాళ్ళ ప్లేస్లో వేరే ఉద్యోగాలు తీసుకుపోవడం, ఉద్యోగాలు అమ్ముకోవడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే కనీస చట్ట ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలి. పెట్టుబడి కాంట్రాక్ట్ విధానం రద్దు కావాలి. ఈపీఎఫ్లో యజమాన్యం షేరు గవర్నమెంట్ బరాయించాలి. ప్రమాద బీమా 10 లక్షలు కట్టియాలి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళా కార్మికులకు సంబంధించి రెస్ట్ రూమ్స్ ఇవ్వాలి. కనీసం మహిళా కార్మికులు బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ లేవండి. భోజనం చేయడానికి చెట్ల కింద కూర్చొని తినాలి. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఏంటంటే ఇప్పటికైనా ఏజెన్సీ విధానం రద్దు చేసి, బెడ్దాడి కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి తెలంగాణ స్టేట్ మొత్తం ఫిక్స్డ్ వేతనం 26,000 అమలు చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో రాబోయే రోజులలో తెలంగాణ మొత్తం అన్ని హాస్పిటల్ బంద్ పెట్టి సమ్మె ప్రకటించడం జరుగుతుంది. 7 సంవత్సరాలు మేము చేయబట్టి అక్కడ మాకు ఇప్పటిదాకా కూడా మాకు జీతం పెరగలే. అదే 10,000 ఇస్తుంది. అట్లా కూడా 4 గంటల దాకా మీరు చెయ్యాలి అనుకొని మమ్మల్ని చేపిస్తారు. ఇప్పటిదాకా కూడా మేము ఇట్లా వచ్చినా కానీ ఏమిటి పోతుర్రు అని మమ్మల్ని అడుగుతారు. జీతం ఎందుకు పెంచారు మాకు? వాళ్ళకే పెంచుతారు, మాకు పెంచారా? చెప్పు. చెల్లులు గవర్నమెంట్ చెల్లులు గీక్కుంటే పడతారు, మాకు ఎందుకు పెంచారు? ఏ లెక్కన పెంచారు చెప్పు. సీఎం ఎందుకు పెంచాడు మమ్మల్ని చెప్పు. ఒక్కరోజు డ్యూటీకి రాకుంటే రద్దు చేయాలి అని అంటారు, బయటకు వెళ్ళాలంటారు. మమ్మల్ని బయటకు వెళ్ళాలి ఏం పని చేసే పని గలీజు పని చెప్పు. అడ్డ మీదకి రాదు చెప్పు. రోజు 1000 రూపాయలు కట్టిస్తారా? జాబులెంత మీ బతుకులెంత మాట్లాడుతున్నాం. ఒక అధికారంలో ఉండి కూడా మీ బతుకులెంత మీరంతా తీసేస్తే పోవాలి. మళ్ళీ మేము చేసినాక కూడా వాళ్ళు గతే ఉండరాడా, మేము పోయి చేసినాక కూడా అట్లనే ఉంటది. గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటూ తిరుగుతారు, మేము బయట చేయాలి. అందరు దొడ్డికి పోతారు, డైపర్లు వేయాలి, బట్టలు మార్చాలి, ప్రతి ఒక్కటి చేయాలి. మస్తు బిడింగ్ అవుతుంది. ఆ బిడింగ్ పని కూడా మేమే చేయాలి. అయినా మా మీద ఏం ప్రేమలు లేవు వాళ్ళకు. గవర్నమెంట్ 2 లక్షలు ఇస్తున్నారు సార్, అవి అసలు కనీసం అన్నారుగా. కరోనా టైంలో మీకు కరోనా వస్తే 2 లక్షలు ఇస్తున్నారు. సర్టిఫికెట్ ఇచ్చినాక కూడా మాకు ఇవ్వలేదు డబ్బులు. చచ్చిపోయిన శవాలను కూడా మోసినాం మేము. కేసీఆర్ అప్పుడు ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే కదా. ఆ గవర్నమెంట్ అట్నే ఉంది, ఈ గవర్నమెంట్ అట్నే ఉంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మాది. సిఎస్సి సార్ మాకు 3,900 జీతం ఇస్తారు తెలుసా. ఒక్క రోజు డ్యూటీకి రాకుండా 3,900 కూడా ఖర్చు చేస్తారు. 3,900 కూడా ఖర్చు చేస్తారు ఒక్క రోజు రాకున్నా గానీ. అసలు ఎంత పని అంటే సిస్టర్లు చేసే పని కూడా మాతో పేషెంట్ కేర్లతో చేపిస్తారు. అది ఓవరాల్ గా ఇక్కడ చూడొచ్చు, భారీ ఎత్తున ఆందోళన చేపడతా ఉన్నారు. అందరూ కూడా వర్కర్స్, శానిటైజ్ వర్కర్స్ అంతా కూడా కార్మికులు ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం ఆగదంటూ కూడా వారు చెప్పినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. కోటి హాస్పిటల్ వద్ద భారీ ఎత్తున శానిటైజ్ వర్కర్స్ ఆందోళన చేస్తా ఉన్నారు. మాట్లాడదాం మేడం, ఏంటి ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. ఈఎస్ఐ కార్డులు అందరికి ఇవ్వాలి. అందులో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాడింగ్ చేయాలి. ఫస్ట్ నెల 1 తారీఖు 2 తారీఖు వేతనాలు పడాలి. చాలా సార్లు తక్కువ జీతాలతోటి మేము ఇబ్బందులు పడుతున్నాము. ఆ వచ్చే జీతాలు కూడా నెలకు వేయట్లేదు. 3 నెలలకు ఒకసారి వేస్తున్నారు జీతాలు. మాకు తక్కువ జీతము. కరోనా టైంలో కూడా చాలా సేవలు అందించాము. అయినా కూడా మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మాకంటూ ఒక బాధ్యత, గుర్తింపు ఇవ్వాలని మేము ఈ డిమాండ్కి వచ్చాము. ఎంత వేతనాలు పెంచాలి? కనీస వేతనము. ముఖ్యంగా మా జనగామ జిల్లా ఎంసీహెచ్ హాస్పిటల్లో ఎట్లా ఉందంటే ఒక రజాకారుల పాలన ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. మా దగ్గర ఉన్నటువంటి అధికారులు కానీ, మా దగ్గర ఉన్న సూపర్వైజర్లు కానీ, మా
ఒక కార్మికులను ఎట్లా ఒక ఒక విధంగా వాళ్ళు వేధిస్తూ ఉంటారు. కనీసానికి తినడానికి ఒక డ్రెస్సింగ్ రూమ్ లేదు, బట్టలు మార్చుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్ లేదు, కనీసానికి వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్స్ కూడా మాకు ఉండవు. కనీసం మేము ఏడ తినాలంటే ఓ మెట్ల మీద ఒక ర్యాప్ మీద తినాల్సి ఉంటుంది. మా మహిళా సోదరిమణులు కనీసానికి అలా సిస్టర్ల యొక్క రూమ్లలో ఉన్నటువంటి వాష్రూమ్స్ మా శానిటేషన్ వర్కర్సే పాటి శుభ్రం చేస్తారు, కానీ వాళ్ళే మళ్ళీ వాష్రూమ్ పోవడానికి ఉండదు, డ్రెస్సులు మార్చుకోవడానికి ఉండదు. అందుకని మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 60 జీవో ప్రకారం 15,600 రూపాయలు మాకు శాలరీ నిర్ణయించడం జరిగింది. ఈఎస్ఐ పిఎఫ్ 3,020 రూపాయలు, ఈఎస్ఐ 450 రూపాయలు పోను మాకు 12,093 రూపాయలు రావాలి. కానీ మాకు ప్రతి ఒక్క హాస్పిటల్లో అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క తీరు ఆసుపత్రిలో ఒక జిల్లాలో ఒక 11,000, ఒక జిల్లాలో 10,000, ఒక జిల్లాలో 9,000. అతి దారుణం ఏంటంటే సూర్యాపేట జిల్లాలో ఒక సిఎస్సి కేంద్రంలో మాత్రం 3,900 జీతం ఇస్తున్నారు. రాష్ట్రం అంతా ఒక్కటే జీవో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా ఒక్క శాలరీ ఎందుకు ఉన్నదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ఏ యూనియన్ కూడా మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదు అనేసి ఎస్పీఎస్ అంటే శానిటేషన్, పేషెంట్ కేర్, సూపర్వైజర్స్, సెక్యూరిటీ అనే ఒక విభాగంలో మేము కార్మికులమే అందరం బయటకు వచ్చి మా రాష్ట్ర అధ్యక్షులు కొర్రి సైదయ్య ఆధ్వర్యంలో జిల్లాలు తిరుగుకుంటూ కమిటీలు వేసి కమిటీలను బలోపేతం చేసుకొని ఇవాళ కోటికి ఇక్కడికి సమ్మెకు రావడం జరిగింది. మాకు ఒకటే డిమాండ్ అండి, మాకు కనీస వేతనం 26,000 చెల్లించాలి. మాకు ప్రమాదం జరిగితే డ్యూటీకి పోయి వస్తుంటే ఏమన్నా ప్రమాదం జరిగితే 10,000 ఎక్స్గ్రేషన్తో పాటు కుటుంబంలో ఎవరికైనా ఒక ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా మాకు 4 ఆఫ్లు ఉన్నాయండి. మా జనగామ జిల్లాలో ఒక దారుణం చెప్తానండి. స్టేషన్ కనుపురం ఒక 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటుంది. అందులో అది హాస్పిటల్ స్టార్ట్ అయిన నుంచి 1 ఇయర్ వరకు ఒక్క లీవ్ లేదు. తర్వాత ఒక 2 లీవ్లు ఇచ్చారు. మొన్న 6 నెలల నుంచి 3 లీవ్లు ఇస్తున్నారు. ఇట్లా ఎందుకు ఇస్తున్నారని వాళ్ళని అడిగితే వాళ్ళని డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తాం, కలెక్టర్ గారికి చెప్తాం. ఇవాళ మేము ఇటు ధర్నాకు రావాలంటే కూడా నిన్న మాకు ఆంక్షలు, మాకు కట్టడి, మమ్మల్ని ఎవరు పోతే మీ జాబులు తీసేస్తాం అంటే మా హక్కులను కూడా మేము ప్రభుత్వానికి చెప్పుకోవడానికి మేము అర్హులం కాదా? మేము ఎందుకు మేము ఈ సమాజంలో పనిచేస్తలేమా? పేషెంట్ మా హాస్పిటల్లో ఇన్ పేషెంట్ వచ్చిందంటే వచ్చిన కానీ మొదలు పెడితే డిశ్చార్జ్ అయిపోయేదాకా ప్రతి ఒక్క పని చేసేది శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, ప్రతి ఒక్క పనిలో మేము ఉంటాము. కానీ మా యొక్క హక్కులను అడగడానికైనా మేము ఎక్కడికి రాకూడదు. ఇది జరుగుతున్న హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఇటువంటి మోసాన్ని ఇకనైనా బయటికి తీసుకురావాలని మేము ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా 133 జిల్లాల నుండి ప్రతి ఒక్కరము కదిలి వచ్చినాము. పల్లె నుండి పట్టణం వరకు ప్రతి ఒక్కరము ఇక్కడికి రావడం జరిగింది. ఇకనైనా దయచేసి ప్రభుత్వము మమ్మల్ని పట్టించుకొని మాకు కనీస వేతనం 26,000 మా యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని మీడియా పరంగా వాళ్ళని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు అన్న.